హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యా బ్రదర్, చెప్పండి బ్రదర్, దేని కొరకు ప్రార్థన చేయాలి? నా కాళ్ళు బాగా నరాలు బలహీనత వల్ల నేను నడవలేని స్థితిలో ఉన్నాను బ్రదర్. అయ్యయ్యో, ఎప్పటి నుండి? ఇది దాదాపు 1 సంవత్సరం అవుతుంది. కుమారి కూడా మరి కాలు కూడా బాగా, ఎడమ కాలు బాగా బలహీనతగా ఉంది బ్రదర్. ఓకే, దేవుడు మిమ్మల్ని ఇప్పుడు తాకును గాక. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడు మిమ్మల్ని తాకును గాక. రైట్ నౌ హోలీ స్పిరిట్, ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడు ఈ సంజీవరావు మీద దేవునికి అగ్ని, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానపు జీవం, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి తల మొదలుకొని అరికాల వరకు ఆ కాలంలో ఉన్న బంధకాలు ఇప్పుడు తెగబడుతున్నాయి. ఆ కాలంలో ఉన్న బంధకాలు ఇప్పుడు తెగబడుతున్నాయి. ఆ కాలంలో ఉన్న బంధకం ఇప్పుడు తెగబడుతుంది. ఆ కాలంలో ఇప్పుడు యేసు క్రీస్తు నామంలో పునరుద్ధానపు శక్తి దిగవస్తుంది. ఇప్పుడు యేసు క్రీస్తు నామంలో కాలంలో జీవం, ఆ కాలంలో జీవం, ఇదో పునరుద్ధానపు జీవం. ఐ రిలీజ్ జీసస్ నేమ్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కాళ్ళు బంధకాలని తెగబడుతున్నాయి ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో. ఆ కాళ్ళలో ఉన్న బంధకం తెగబడుతుంది. శరీరం అంతా కట్టిపడేసిన బంధకాలు తెగబడుతున్నాయి. ఇప్పుడు తలబొదలుకొని అరికాళ్ళ వరకు దైవిక అగ్ని దిగవస్తుంది యేసుక్రీస్తు నామంలో. ఆ బంధకాలు తెగబడుతున్నాయి యేసుక్రీస్తు నామంలో. ఐ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేమ్. పవర్ జీసస్ నేమ్, పవర్ జీసస్ నేమ్. ఇప్పుడు విడుదలవుతుంది యేసుక్రీస్తు నామంలో. విడుదలవుతుంది ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో. రిలీజ్ పవర్ జీసస్ నేమ్, యేసు నామంలో. ఇప్పుడు చూడండి ఒకసారి పరీక్షించి చూడండి. కాళ్ళు చేతులు బాగా యేసు రక్తం చేయని బాగా విదిలించండి. యేసు రక్తం చేయని బాగా విదిలించండి. ఎస్, గట్టిగా చెప్పి యేసు రక్తమే చేయని గట్టిగా చెప్పండి. ఎస్, దేవుని యొక్క హస్తక్రియ జరిగిస్తుంది. మీలో దేవుని యొక్క ప్రభావం బలంగా నింపబడుతుంది. మీలో దేవుని యొక్క ప్రభావం బలంగా నింపబడుతుంది. ఆ 2 కాలంలో జీవం నింపబడుతుంది. పవర్ జీసస్ నేమ్, పవర్ జీసస్ నేమ్, జీసస్ నేమ్, పవర్ రైట్ నౌ. ఇప్పుడు ఒకసారి పరీక్షించి చూడండి. ఇప్పుడు ఒకసారి పరీక్షించండి. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. నడుస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ పరచండి. యేసుక్రీస్తు రాజాకే, యేసు రాజాకే మహిమ. ఏకన్నా ఏం కావాలండి? యేసు సజీవుడిని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి? ఇంతకన్నా రుజువు ఏం కావాలి? యేసు సజీవుడని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలండి? చూసారా, 1 సంవత్సరంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని నా దేవుడు నడిపించాడే, సంజీవరావుని. తక్కెళ్ళపాడు ఊరు పేరు కూడా, అడ్రస్ నోట్ చేసి పెట్టుకోండి. ఎంత అద్భుత దేవుడు నా దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు నా దేవుడు. నా దేవుడు లాంటి సజీవుడి లోకంలో ఎవరు లేరు. నా యేసయ్య లాంటి సజీవుడి లోకంలో ఎవరు లేరు. చెప్పండి బ్రదర్ సంజీవరావు గారు, దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి మీ అనుభవాన్ని చెప్పండి బ్రదర్ సంజీవరావు. ఇప్పుడు ఒకసారి మీ అనుభవం చెప్పండి. ఎంత కాలంగా మీరు ఇలా ఉన్నారు? ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఓకే, కర్ర పట్టుకొని నడుస్తున్నాను మందిరాన్ని కూడా. ఓకే, 1 year గా అలా ఉంది ప్రాబ్లం. 1 సంవత్సరంగా ప్రాబ్లం ఉంది. అవును. ఇప్పుడు ఏం జరిగింది? ప్రార్థన సమయంలో ఇప్పుడు ఏం జరిగింది? బాగా అసలు కాళ్ళు పైకి లేపాను, తాకింది. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు నడవగలుగుతున్నారా? హల్లెలూయా. ఇప్పుడు కర్ర లేదు, ఏమీ లేదు ఇక. ఎస్, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ, యేసుకే మహిమ. ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఒక అద్భుతాన్ని జరిగించాడు చూసారా. నా దేవుడు సజీవుడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సర్వశక్తిమంతుడైన దైవం. మన దేవుని గురించి బైబిల్లో చెప్పబడుతుంది, సర్వశక్తిమంతుడైన దైవం. ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు.
ఆ సర్వశక్తిమంతుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడో, సంజీవరావు విషయంలో ఒక అద్భుతాన్ని జరిగించిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం జరిగించబోతున్నాడు. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేయబోతున్నాడు. ఈ లైవ్ మీ కొరకైన ఒక అద్భుతాలు చేసే మహిమ కలిగిన దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి నింపబడిన ఒక లైవ్. యేసయ్య నామములో ఆమేన్. హల్లెలూయా. దేవునికి మాత్రం మహిమ. ఎస్, దేవునికి స్తోత్రం. ఎస్,